మళ్ళా న్యూస్కి స్వాగతం. మనకి ప్రాణం పోసిన దేవుడు మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకి ఆ దేవుడు మరలా కల్పించాడు. అదే రక్తదానం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అని మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 30 సంవత్సరాలుగా వినుకొండలో చిరంజీవి గారి పుట్టినరోజు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉన్నా, మెగా కుటుంబంలో ఏ ఒక్కరి పుట్టినరోజు ఉన్నా కూడా హరితాంధ్రప్రదేశ్ దిశగా మొక్కలు నాటడం, అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడటం కోసం రక్తం ఇవ్వడం అనేది 30 సంవత్సరాలు జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మన వినుకొండలో మన జనసేన పార్టీలో నా మిత్రుడు, నా తమ్ముడు రేవల శ్రీనివాస్ గత 20 సంవత్సరాలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని ప్రతిష్టాత్మకంగా చేపట్టాడు. అతను కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత ఖాళీ లేకుండా తిరిగి లేకుండా పనులున్నా కూడా మా మీద ఆహ్వానంతో, మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో కాదనకుండా కూదలకుండా ప్రేమతో వచ్చిన మా అన్నయ్య మక్కిన మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా మా మిత్రపక్షం టీడీపీ పట్టణ అధ్యక్షులు అయ్యూబ్ గారికి, మా వినుకొండ ఈపూర్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొనపాల నర్సయ్య గారికి, అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయినా మీ వెంట ఉంటాం, మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి అని మాకు భరోసా కల్పించిన మన ప్రీతం నాయకులు, మన శాసనసభ్యులు జి ఆంజనేయ గారికి, వారి సతీమణి శివశక్తి లీలా ఫౌండేషన్ అధినేత శ్రీమతి లీలావతి గారికి, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ముందుండి నడుపుతున్న జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర బంధం ఇలానే 15 సంవత్సరాలు కొనసాగాలి. ఇందాక అన్నయ్య చెప్పినట్టు జోడెద్దుల్లాగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృష్ణార్జునులాగా పరస్పర సమన్వయంతో రాష్ట్రాన్ని ముందు నడుపుతా ఉన్నారు. ఇదే మనకి శ్రీరామ రక్ష. మీరు నేను చూశారు, గతంలో 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు రాలా. ఒక 5-6 రోజుల తర్వాత హెలికాప్టర్ అట్లా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ 73 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు అనేది కేవలం నెంబరే, ప్రజాసేవకు నా జీవితం అంకితం అని రాత్రి 2-3 గంటలకు కూడా టార్చ్ లైట్లు వేసుకొని కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆహార పొట్లాలు అందిస్తున్నాడంటే అతను చూసి మనం నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జరగటం, అతని నాయకత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయటం, ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం మనందరూ పనిచేయడం మనందరూ ఆనందంగా భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఇలానే మంచి పేరుతో ఈ ఉమ్మడి ప్రభుత్వం కలకాలం వర్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో జిల్లా కార్యదర్శి అయినటువంటి నిశంకరావు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి అనుచర బృందం ఈ రోజున రక్తదాన శిబిరాన్ని, వన మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి అనుభవజ్ఞులైనటువంటి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారనే సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి జనసేన మిత్రులకి, ముఖ్యంగా నిశంకరావు శ్రీనివాసరావు గారికి కష్టే ఫలే అనే సూత్రాన్ని నమ్మి తను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అహర్నిశలు జనసేన కోసం పాటుపడుతూ నిన్న తెలుగుదేశం కూటమి విజయం కోసం కష్టపడి పనిచేసినటువంటి నిశంకరావు శ్రీనివాసరావు గారికి ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని, జి ఆంజనేయులు గారిని, శ్రీకృష్ణదేవరాయలు గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ తప్పనిసరిగా అందరం కలిసిమెలిసి ఉంటాం, ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడాను ఎక్కడైతే వరదలు వచ్చాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళందరి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ నిద్రాహారాలు మానుకొని వాళ్ళందరికీ సేవ చేసే కార్యక్రమాలు చేపట్టారు. చాలా చక్కటి కార్యక్రమం. ప్రజలకు అండగా నిలిచారు వీళ్ళిద్దరూ రామ లక్ష్మణుల్లాగా. మరి వాళ్ళిద్దరూ చిరకాలం వారి స్నేహం ఇలానే కొనసాగాలని, భవిష్యత్తులో కూడా వాళ్ళిద్దరు ఇట్లానే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కోరుకుంటూ నిశంకర శ్రీనివాసరావు గారు ఇలానే వినుకొండ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషం వదిలాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారంటే ముఖ్యమంత్రిగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారంటే ఎందరో మనసుల్లో ఆయన ఇప్పటికీ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారందరూ కూడా ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకొని దైవ సమానుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అది పాలన, ఆనాటి ఆయన పాలనలో మరి అర్థాంతరంగా ఆయన మరణించడం యాక్సిడెంట్గా, మరి అది మరణించి 15 సంవత్సరాలు అయిందా అని అనిపిస్తూ ఉంది ఈరోజు. మరి అలాంటి మహానుభావుడికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటా. మరి ఈరోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు అనేక పేదవాళ్ళకి అనేక సంక్షేమాలు అందించారు, అనేక విధాలుగా వాళ్ళకి సహకరించారు. అన్ని విధాలు మరి ఎందరో ఇంజనీర్లు, ఎందరో డాక్టర్లు, ఎందరో మరి సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆయన అవకాశం కల్పించాడు. ఎందరికో ఆరోగ్యశ్రీ ద్వారా ఇలాంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఆ మహానుభావుడి ఆలోచన
ఎంత గొప్పగా మీరు పాలన అంటే ఇలా ఉండాలి అన్న విధంగా చేయడం చాలా సంతోషం అని అందరూ అంటారు. అలాంటి వారికి వాళ్ళ నివాళులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం చాలా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు బాలాజీ సింగ్ గారు చెప్పినట్టుగా ఎంత దుర్మార్గం అంటే మా పిఏ మీద కూడా యాదవ్ ఉంటే అతను కూడా అందులో ఉన్నాడని కేసు పెట్టడం, ఈ అబ్బాయి మీద అటెంప్ట్ మర్డర్ ఇలానే కొట్టి ఇలానే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించడం, ఇలాంటివన్నీ ఈ సాంప్రదాయాన్ని మరి గతంలో ఎన్నడూ ఎప్పుడు లేదు. మరి ఈరోజు ఈ సాంప్రదాయాన్ని మీరు అమలుపరుస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది వీలైనంతవరకు ఎప్పుడు ఇదే శాశ్వతం కాదు అన్నది తెలుసు. మీరంటూ వినుకొండ నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి దాడుల మటుకి ఇప్పుడు బాలాజీ సింగ్ గారు చెప్పినట్టు ఇలాంటి అన్యాయాలు ప్రజలు మర్చిపోరని మరి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రజలకి మీరు మంచి చేయండి. మా వంతు ఏదైనా సహకరించాలంటే మీలాగా మేము అభివృద్ధిని అడ్డుకోము. మీరు అభివృద్ధి చేస్తే మేము మీకు అన్ని విధాల దాన్ని అభినందిస్తాం, కానీ మీలాగా మేము అడ్డుకోమని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ వినుకొండ గతంలో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ ఆస్తుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి మన బిడ్డలు, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మన బిడ్డలు ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారు. వాళ్ళ ఆస్తులకి రక్షణ కల్పిస్తారు అనే ఒక నమ్మకంతో ఈరోజు ఎక్కువ చెప్పుకోని అవసరం లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంటే వాడిని కొట్టండి, వాడిని తిట్టండి, వాడిని నిర్బంధించండి అంటున్నారు. కానీ అభివృద్ధి ఈ వినుకొండ పట్టణం మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ వినుకొండ పట్టణాన్ని, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి పాలన అందించాలి, మంచి వనరులు ఏర్పాటు చేయాలి అనుకునేది ఎక్కడ కూడా కనిపిస్తుందా? మీరు ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్నట్టుగా మాట్లాడటం, ఎక్కడో ఉండి వినుకొండకే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం, ఎవరు అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కళాలని పేరు నిలిచేనయ్యా, కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా, నన్ను లోపలకెళ్ళి నిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికి నా ఎగిరేనయ్యా. అందరికీ నమస్కారం. వినపడాలా? ఈరోజు
స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గ శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహానుభావుడు మరి 15 సంవత్సరాల కిందట మరి ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. ఆ రోజు చనిపోయిన కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకోవటం మన యొక్క బాధ్యత. ఆ మహానుభావుడి వలన ఆ రోజు పరిపాలన కూడా ఎంతో చక్కగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి అనేక రకాలైనటువంటి పథకాల వలన నిరుపేద ప్రజలు ఈరోజు మరి ఉన్నతమైన స్థితికి వచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి మహానుభావుని స్మరించుకోవడం మన యొక్క బాధ్యత. ప్రతి సంవత్సరం కూడా ఆ మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాలని, అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకోవడం మన యొక్క సాంప్రదాయంగా ఈ యొక్క యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఆ మహానుభావుడు వెళ్ళవేళలా అందరి గుండెల్లో కూడా మరి ఒక పైసా డాక్టర్గా, ఒక రూపాయి డాక్టర్గా అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉంచి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పరిపాలన ఎవరు వచ్చినా సరే రాజశేఖర రెడ్డి గారి పరిపాలననే గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి అనేక మరి సంస్కరణలు కానివ్వండి, అనేక పేద ప్రజలని పైకి తీసుకురావడానికి పెట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన స్థిరస్థాయిగా నిలుచుంటాడని చెప్పడానికి మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాంటి మహానుభావుణ్ణి ఈరోజు మా యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ తరపున మేమందరం కూడా స్మరించుకోవడం నా యొక్క పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ ఆయన ఆశయాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఆయన ఏదైతే అనుకున్నాడో ప్రజలకు సేవలు అందించాలని ఏదైతే కలలు కన్నాడో ఆ కళను కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మనందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మంచి మనసు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది ఆయన ద్వారా మనమందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పరిపాలన అనేది ప్రపంచంలోనే కీర్తింపబడింది. రాజన్న పాలన ఎలా ఉందో ప్రతిపక్షాలు సైతం కూడా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన పాలన కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆయన ముఖ్యంగా రూపాయి డాక్టర్గా పేరు పొందాడు. మొట్టమొదటిసారిగా 1999వ సంవత్సరంలో రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాడు. ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఓటమి ఎరుగని మహావీరుడు, మహాధీరుడు, మాట మడమ తిప్పని మాట తప్పని నాయకుడు. ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్తు కానీ, అలాగే అనేక సంక్షేమ పథకాలు ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేరనుకున్నటువంటి చరిత్ర ఆనాడు ఉంది. తర్వాత మన యువ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఈ రాష్ట్రాన్ని నవరత్నాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధిని చేయడం జరిగింది. ప్రజలు ఈ రోజున తీర్పియచ్చు, కానీ ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో మేలు జరిగింది. ఈ రోజున ఎన్నిక కాపాడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అయినా సరే ప్రజలు మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన మార్గంలో మనమంతా నడవాలి. ఆ రోజునే మనం ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.